ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. నేను నీకు మొరలేడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుము అని నీవు చెప్పితివి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 57వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, భక్తుడంటున్నాడు, నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి అని. అవును ప్రియులారా, మనం నిత్యం సేవించే మన దేవుడు మనకు సమీపంగా, మనకు అతి దగ్గరగా ఉంటాడు. కొన్ని సమయాలలో మన తల్లిదండ్రులు, భర్త, భార్య, పిల్లలు, మన స్వంత వారే మన దగ్గర ఉండకపోవచ్చు. కానీ ఆ పరమ తండ్రి అన్ని సమయాలలో అంతటా మనకు దగ్గరగా ఉంటాడండి. ఎవరైతే తన బిడ్డలు నిజముగా విశ్వాసంతో హృదయపూర్వకంగా మొరుపెడతారో వారికి సమీపంగా ఉంటాడు ఆ దేవుడు. ప్రియులారా, మనం పిలువగానే యెహోవా మనకు ఉత్తరమిస్తాడు. మనం మొరపెట్టగానే నేనున్నాను నా బిడ్డ అని మనకు అభయాన్నిస్తాడు. ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు అని. ప్రియ విశ్వాసి, ఈ దినమున నువ్వు దేవునిని ఆశ్రయించినట్లయితే, ఆయనని వెతికినట్లయితే దేవుడు నీకు సమీపంగా ఉంటాడు, నీ యందు దయచూపుతాడు, నీకు సహాయాన్ని అందిస్తాడు. అయితే మనం నిత్యము దేవునిని వెతికే వారిమిగా ఉండాలి. ప్రతి పరిస్థితిలో ఆయనను మాత్రమే ఆశ్రయించాలండి. ఆయన మన ఎడల దయచూపి మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఈనాడు చాలామంది దేవుడు నన్ను మరచిపోయాడు, ఆయన నన్ను విడిచిపెట్టాడు, నా ప్రార్థన వినడం లేదు, నా కన్నీటిని తుడవడం లేదు అని దేవునిపైన వ్యతిరేక హృదయం కలిగి ప్రార్థనకు, వాక్యానికి, సన్నిధికి దూరంగా ఉంటూ జీవిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు సర్వకాలము మనల్ని విడనాడడండి. ఆయన మనల్ని బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి మరలా తన పిల్లలమైన మన ఎడల ఎంతో జాలి కలిగి ఉంటాడు. హృదయపూర్వకంగా ఆ దేవుడు నరులకు విచారమునైనను, బాధనైనను, శ్రమనైనను, కష్టాన్నైనను కలగజేయడు. కాబట్టి మన నోటితో ప్రభువును నిందించకుండా, ఆయనను ప్రశ్నించకుండా ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించే వారిమిగా ఉండాలి. కష్టం వచ్చినా, శ్రమ ఎదురైనా, నష్టం వచ్చినా, సమస్యలలో చిక్కుకున్నా, అనారోగ్య పాలైనప్పటికీ ఎల్లప్పుడూ ప్రభువును స్తుతిస్తూ ఆయన యందు ఆనందిస్తూ ఉంటే మన దుఃఖకరమైన పరిస్థితులన్నిటినీ మనకు సంతోషంగా మారుస్తాడండి. అవును ప్రియ దేవుని బిడ్డ, ఇది నా స్వంత అనుభవపూర్వకంగా ఈ మాట చెబుతున్నాను. నా జీవితంలో కూడా ఎన్నో బాధలు, ఎన్నెన్నో కష్టాలు, కుటుంబంలో మరణాలు, కన్నీరు కార్చే పరిస్థితులు, బంధువుల నుండి అవమానాలు, ఇరుగు పొరుగు వారి మధ్య నిందలను, అవమానాలను ఎదుర్కొన్నామండి. సంఘం నుండి వ్యతిరేకతలే, అబద్ధపు మాటలు, మా తప్పు లేకపోయినా మమ్మను నిందించేవారు అనేకులు. కుటుంబంలో ఆశీర్వాదాలు లేవు. అయినప్పటికీ మా దుఃఖాన్ని దిగమిరింగుకొని, మనస్సును నిలుపుకొని కన్నీరు కారుస్తూ, దేవా, ప్రతి పరిస్థితిని బట్టి మీకు స్తోత్రాలయ్యా అని దేవుని స్తుతించడం మేము అలవాటు చేసుకున్నాము. అప్పుడు వెంటనే దేవుడు మా మనస్సుకు ఏదో తెలియని ఆనందాన్నిచ్చేవాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, కష్టాలలో, శ్రమలలో, బాధలలో దేవునిని స్తుతించడం మనకు కష్టమైన పనే కదా. ఆయన యందు మనము ఏమాత్రం కూడా ఆనందించలేము. అయినప్పటికీ అలాంటి కష్ట పరిస్థితిలోనే దేవునిని స్తుతించాలండి. ఈనాడు అన్నీ ఉన్నప్పుడు, సంతోషంగా జీవిస్తున్నప్పుడు దేవునిని స్తుతించడం కాదు, ఏమీ లేని పరిస్థితిలో కూడా దేవుణ్ణి స్తుతించే వారిమిగా ఉండాలి. ప్రియులారా, దేవుడంటున్నాడు, నేను నీతో చెప్పియున్నాను గదా. ఏమని అంటే, నీకు తోడయ్యున్నాను, భయపడకుము, నేను నీ దేవుడనయ్యున్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చెయ్యువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని దేవుడు చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు ఎందుకు నువ్వు భయపడుతున్నావు? దేని గురించి నువ్వు దిగులు చెందుతున్నావు? నీ కుటుంబంలో కష్టాలున్నాయనా? అనారోగ్యం మిమ్మును ఏలుతుందా? ఆర్థిక సమస్యలు నిన్ను కలవరానికి గురిచేస్తున్నాయా? లేక
పరీక్షలంటే భయపడుతున్నావా? చదివినవి గుర్తుంచుకోవడం నీ వల్ల కావడం లేదా? నీ ఉద్యోగ స్థలంలో అనేకుల ద్వారా ఒత్తిడికి లోనయ్యి వారిని చూచి భయపడుతున్నావా? ఆత్మీయంగా నేను ఎదుగుతానా అని భయమా? ఇలా నువ్వు ఏ పరిస్థితిని బట్టి కన్నీరు కారుస్తున్నా నీతోనే దేవుడు బహుస్పష్టంగా మాట్లాడుచున్నాడు. భయపడకు నా కుమారుడా, దిగులు చెందకు నా కుమార్తె, నేను నీకు తోడై ఉంటాను. నేను నీ దేవుడినై ఉన్నాను కదా. నేను నిన్ను బలపరుచుతాను, నీకు ప్రతి విషయంలో సహాయం చేస్తాను. మరి నువ్వు నా యొద్దకు వస్తావా? నాకు ప్రార్థిస్తావా? నన్ను హృదయపూర్వకంగా సేవిస్తావా అని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ప్రియ విశ్వాసి, భక్తుడు ప్రార్థించాడు కాబట్టే దేవుడు తన యొద్దకు వచ్చాడు. మరి మనం కూడా ప్రార్థించుదాము. దేవా, నా మొరను ఆలకించు, నా మొరలకు చెవియొగ్గు, నాకు సహాయం చెయ్యి. నా యొద్దకు రా తండ్రి, నా కుటుంబంలో కష్టాలను తొలగించు, నా హృదయంలో ఉన్న భయాలను దూరపరచు అని నువ్వు విశ్వాసంతో, నమ్మకంతో, కన్నీటితో ఆ దేవునికి మొరపెడితే తప్పకుండా దేవాది దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నీ ప్రార్థనలకు జవాబునిస్తాడు. నీ మొరను ఆలకించి నీ యొద్దకు వచ్చి నీకు సమీపంగా ఉండి నీతోనే ఉంటూ గొప్ప కార్యాలను నీ ఎడల జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియా పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, దీర్ఘశాంతం కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మేము మొరపెట్టిన దినమున మా యొద్దకు వచ్చిన దేవుడోగా, మాకు ధైర్యాన్నిచ్చిన దేవుడోగా, ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, బాధ నుండి విడిపించిన దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈనాడు దేవా, మా స్వంత వారే, మమ్మను ప్రేమించేవారే మా పక్కన ఉండని సమయాలు ఎన్నో ఉన్నాయి దేవా. కానీ మీరు మాత్రం ఎల్లప్పుడూ మీరు మాకు తోడుగా ఉంటూ మీ గొప్ప సహాయాన్ని అందిస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమంతా మీ రెక్కల చాటున బిడ్డల్ని భద్రపరచండి దేవా. ప్రియులు చేసే పనులలో, ప్రయత్నాలలో తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా. వారికి కావలసిన బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. శత్రువుల నుండి, అపవాది నుండి, ఆటంకాలు, ప్రమాదాల నుండి, అపాయాల నుండి నీ బిడ్డల్ని రక్షించండి తండ్రి. అయ్యా, ఈ దినమున దేవా, నీ బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా. మీరే వారిని ఉన్నతంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పేరు పేరున ప్రతి ఒక్కరి జీవితాలలో అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించండి దేవా. అయ్యా, బిడ్డలందరినీ మీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఉద్యోగ ప్రయత్నం చేయబోయే ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డల చదువుకు తగిన చక్కటి జాబును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ సొంత సమయంలో దేవా బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యాలను జరిగించమని ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి చక్కటి జాబు పొందుకునేలాగా కృప చూపించండి. రకరకాల పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. కాంపిటేటివ్ పరీక్షలు రాస్తుండగా తోడయ్యుండండి దేవా. మంచి మార్కులతో క్వాలిఫై అయ్యేలాగా సహాయం చెయ్యండి తండ్రి. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ సొంత సమయంలో దేవా బిడ్డల పట్ల మీరే ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చేసి అలసిపోయిన వారిగా విసుగు చెంది ఉంటున్నారు దేవా. ఆశలు కోల్పోతున్నారు తండ్రి. డిప్రెషన్కి లోనవుతున్నారు దేవా. ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కనికరించండి దేవా. అయ్యా, మీ గొప్ప కార్యాన్ని వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి దేవా. వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. అయ్యా,
అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా ఉండుటకు సహాయం చెయ్యండి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం బిడ్డలు ఎంతో మంది ఆశతో ఎదురు చూస్తుండగా, కష్టపడుతుండగా వారి కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించండి. బిడ్డల కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారాలు చేసుకుంటున్న వారిని కూడా మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా మీరే దానిని దీవించండి తండ్రి. బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాలను కోల్పోయి నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు దేవా. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ చిత్తమైతే దేవా మరలా శ్రేష్టమైన జాబును బిడ్డలు పొందుకునేలాగా కృప చూపించండి తండ్రి. ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి. అప్పుల భారాల నుంచి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి దేవా. అయ్యా, నీ బిడ్డల చేతి కష్టాన్ని దీవించండి. వారి ఉద్యోగాలలో, వ్యాపారాలలో మీరే మిరాకిల్స్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఎంతో మంది వివాహ ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే దేవా బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా వివాహంలో జతపరచబడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నిలబడే మీ దాసుని బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. భార్య భర్తల మధ్య సఖ్యం దయచేయండి ప్రవ్వా. వారి మధ్య మనస్పర్ధలు, గొడవలు, విభేదాలు తొలగించండి దేవా. విడిపోయిన కుటుంబాలను మరలా కట్టండి దేవా. అయ్యా, పరిచర్య చేసే బిడ్డలందరినీ కూడా ఈ దినమున మీరు దీవించండి. వారి వారి పరిచర్య నిమిత్తం బిడ్డలు వెళ్తూ వస్తుండగా రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి. వారి సంఘాలను దీవించండి. బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించండి దేవా. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రీతిగా దేవా సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వారి మీద మీ చేతులుంచి బిడ్డల్ని ఆశీర్వదించండి దేవా. ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో ప్రతి ఒక్కరిని కూడా ముట్టండి దేవా. స్వస్థపరచండి, బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి దేవా. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వ్యాధి, బాధ, దిగులు సమస్తము ఎరిగిన దేవుడో కాబట్టి మీరే వారికి సంపూర్ణ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు కనికరించండి. శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయండి. గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తుండగా మీరే వారి పట్ల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తూ ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవించే ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలందరినీ వారికి కలిగిన సమస్తమును మీ చేతికే అప్పగించుకుంటూ మీరే వారికి కావలసిన భద్రత, క్షేమం, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి.
ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.